నమస్కారం సార్. నమస్తే సార్. హాయ్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ మీ ఫేస్ టెన్షన్గా కనిపిస్తుంది? టైర్డ్ సార్. అంటే ఇప్పుడు దాకా మిక్సింగ్లో ఉండి అవన్నీ పనులు, కాపీ డెలివరీ చేసే పనిలో ఉంది. కలర్ ఫోటోని డెవలప్ చేసే పనిలో ఉన్నారు. అంతే సార్. లేదు సార్, నాన్ స్టాప్ హెస్ బిన్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 2-3 వీక్స్. నిద్ర లేవు. ఆ డిఓపిని కూడా నేను రాత్రి కలిసాను. కళ్ళు డిఐ రూమ్లో కూర్చొని ఇంకా ఎర్రబడిపోయాయి కంప్లీట్గా. సో అంటే ఆ పిక్చర్ అలా చూసి మిక్సింగ్లో నాకు తెలుసు తనకు కూడా ఇలా కంప్లీట్ అలాగే ఇంకా బ్రీదింగ్ స్పేస్ లేకుండా ఉంటుంది కదా సార్. అది దానివల్ల నేను అంటున్నా. తప్పలేదు. అదే నేను మొదట అనౌన్స్ చేయడం మోగ్లీ అన్నారు, కుర్రాడు యంగ్ హీరో మోగ్లీ అంటే ఏదో ఒక చిన్న జంగిల్ అడ్వెంచర్ సినిమా ఏమైనా తీస్తున్నారేమో సరదాగా. ఇప్పుడు అన్నీ కొత్త కాన్సెప్ట్లో చేస్తున్నారు కదా, అలా అనుకున్నా స్టార్టింగ్. కానీ తీరా చేస్తే రాను కంటెంట్ వస్తున్న కొద్దీ ఒక డిఫరెంట్ యూత్ఫుల్ మాస్ సినిమా తీస్తున్నారని కనిపిస్తుంది. ఏంటి సార్ అసలు ఈ సినిమా గురించి ఏంటి చెప్పండి? ఇది మాస్ సినిమా కాదని కదా సార్. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఒక డిఫరెంట్ కంటెంట్ అనేది అందులో ఉంది సార్. అది ఇప్పుడే రివీల్ చేయట్లేదు సార్. అంటే జస్ట్ లైక్ ఆ సినిమాలో ఉంటే బాగుంటుంది. అంటే ఒక లవ్ స్టోరీ, లవ్ వెసెస్ లస్ట్ అని కానీ అలా ఏదైతే ఇప్పుడు దాకా ప్రొడక్ట్ చేస్తున్నామో దానికి మించి ఇంకొక లేయర్స్ ఉన్నాయి సార్. చాలా అంటే మా స్టోరీ సింపులే కానీ క్యారెక్టరైజేషన్స్, ఆ స్క్రీన్ ప్లే ఇదంతా చాలా కాంప్లెక్స్గా ఉంటూనే అందరికీ అర్థమయ్యేలాగా ఉండేలా. అండ్ దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సార్, విపరీతమైన ఎలిమెంట్స్. అంటే లైక్ దానికి సెటప్స్ అండ్ పే ఆఫ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్ని కూడా చాలా అద్భుతంగా వాటి త్రూ ఎమోషన్ని జనరేట్ చేశారు. అంటే మీరు రెండో సినిమాగా యాక్సెప్ట్ చేశారంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేస్తారు కాబట్టి న్యాచురల్గా. మీ ఫాదరు యాక్టర్, ఆయనకి ఆ కథలు జడ్జ్ చేసే సెన్స్ ఆయనకి ఉంటుంది, మీ మదర్కి ఉంటుంది. సో మీరు అందరూ కలిసి యాక్సెప్ట్ చేశారంటే ఈ కథకి ఏదో ఉండాలి. పైగా మీరు రెండో సినిమాగా, ఎందుకంటే చాలా ఆశ తూచి చేస్తారు కదా. అంతే సార్. పిల్లడికి మంచి సినిమా పడాలి, మంచి సినిమా. సో అది ఆ కథలో డెప్త్ ఉందంటారు అయితే? డెఫినెట్గా సార్. మీరు అన్నట్టు నేను అలా చాలా పర్టికులర్గా ఉన్నాను సార్. అంటే లైక్ బబుల్ గమ్ అయిపోయిన చాలా గ్యాప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఒక 1.5 year పట్టింది. సో ఆ గ్యాప్లో నేను ఒకటే ఫిక్స్ ఏంటంటే చేస్తే ఒక చాలా ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ చేయాలి, ఎంగేజింగ్ ఫిల్మ్ చేయాలి, ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేయాలి. థియేటర్కి వచ్చి 20 to 250 ఏ టికెట్ కొనుక్కున్నా అది 100% వాళ్ళకి ఆ వాల్యూ రావాలనే కథనే నేను చేద్దాం అనుకున్నాను. అండ్ సందీప్ వచ్చి నా ముందర పెట్టేసరికి ఇంత ప్యాలెట్ని నా ముందర పెట్టేస్తే నేను వద్దంటే నేనే అసలు ఇంకో రకం. సో వెంటనే అలా అయిపోయింది సార్. ఇప్పుడు మంచి పదాలన్నీ వాడారు. ఎంటర్టైన్మెంట్, ఎంగేజింగ్, ఎన్లైటింగ్, ఎంగేజ్ అన్నీ వాడారు సార్. కానీ ఇవన్నీ సినిమా ముందు ఉంటాయి, సినిమా తర్వాత కూడా ఉంటాయి. ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. అంటే నేను కథ విన్నప్పుడు అయితే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. మొన్న కట్ చూసినప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ మా ప్రయత్నం అయితే పెట్టాం సార్, మా 100% పెట్టాం. ఇంకా మిగతాది మీరు ఆడియన్స్ అందరూ చెప్పాలి. ఏం కాదు, ఆడియన్స్ చెప్పాలి. మీరు కూడా ఆడియన్సే సార్. ఆడియన్స్ మెయిన్ స్పాన్ వాళ్ళది పెద్దది. ఎగ్జాక్ట్లీ నెంబర్ ఆఫ్ స్పాన్. నో బట్ ఐ థింక్ మీ మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ విల్ రీచ్ అ లాట్ ఆఫ్ పీపుల్ కదా సార్. ఏదైనా కూడా గ్రౌండ్లో కూర్చుని థియేటర్లో చూసిన వాడు చెప్పిన దాన్ని మించిన జడ్జిమెంట్ ఇంకోటి ఏది లేదు ఇప్పటికీ కూడా. వాడు పక్కవాడికి, వాడి ఇంటి పెట్టిన బయటవాడికి, రైట్, దానిగా మన మౌత్ టాక్ అంటున్నారు. అవును సార్, అవును. కానీ సార్ మీరు కూడా, అంటే నేను ఆ మధ్యన ఒకసారి కూడా ఒక ట్వీట్ వేసాను. ఆ మధ్యన చాలామంది అన్నాను, ఒక చిన్న సినిమా తీసి పెద్ద సక్సెస్ కొట్టిన వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్గా ఒక పెద్ద సినిమా తీయాలని ఎందుకు అనుకుంటారు? అదే సార్, అది తప్పని నాకు అర్థమైంది ఈ ప్రాసెస్లో. మీరు నాకు మెసేజ్ కూడా పెట్టారు, నేను మీకు మెసేజ్ కూడా పెట్టారు అదే ట్వీట్ చూసి. అదే సార్, అంటే సడన్గా కళలు పెద్దవైపోతాయి చూసారా సార్. అందులోనూ కరెక్ట్గా మా అందరం డెబ్యూలు చేసే టైంకి లోకేష్ కనకరాజ్ అనేవాడు కూడా వచ్చాడు. కొడితే అలా కొట్టాలి అన్నట్టు తను ఒక సెట్ చేసి పెట్టిన తర్వాత అందరికీ మనం కూడా అలా పెద్దగా ఏదో చెయ్యాలి అది ఇది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో నా బ్యాచ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా అదే అనుకున్నది. బట్ ఆయన ఒక ఖైదీ కాదు, ఒక విక్రమ్ వీటన్నిటికన్నా ముందే అప్పటికే నాకు అర్థమైంది. మనం అంటే నేను ఒక వేరే స్పాన్లో ఆలోచించేవాడిని సార్. ఖచ్చితంగా నాకు ఫ్యాంటసీ ఇలాంటి సినిమాలు తీయాలి అది ఇది అని చెప్పి ఫస్ట్ నుంచి ఉంది. సో ఇప్పుడు సాయి రాజేష్ గారు అప్పుడు ఇదైతేనే నేను చేస్తాను అని ఆయన ఎప్పుడైతే నాకు స్టోరీ ఇచ్చారో, ఇందులో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేద్దామని చేసింది అది కలర్ ఫోటోస్. సో దాని తర్వాత ఓకే ఇంకొచ్చింది కదా, ఇప్పుడు మనకి ఒక గ్రౌండ్ ఓపెన్ అయింది,
మనం ఇంక పెద్ద చేద్దామని చెప్పేసి ఒక 21 మొత్తం 20 ఎండ్ నుంచి 21 మొత్తం వరకు కూడా ఏదో చేస్తే పెద్దగానే చేద్దాం, కంగారు లేదు అన్న ఫీలింగ్లో ఉన్నా. తర్వాత అర్థమైంది అనమాట, ఓకే ఇలా కాదు, దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి అర్థమయ్యి మెల్లగా రియాలిటీలోకి వచ్చి అండ్ దీన్ని కూడా ఏం చిన్న సినిమాలో ట్రీట్ చేయలేదు సార్, అద్భుతంగా రాశాడు. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అంటున్నాం కదా. అంటే రియాలిటీలోకి వచ్చి అంటే తీసిన తర్వాత రియాలిటీకి వచ్చాను ఆయన చెప్తున్నది, తీసిన తర్వాత రియాలిటీలోకి వచ్చాను. అదే సార్, డబ్బులు వచ్చేదాకా కోటిలో మార్కెట్ చేస్తాం, డబ్బులు వచ్చాక దుబాయ్ వెళ్ళి షర్ట్లు అలాగే ఉంటుంది తర్వాత. కలర్ ఫోటో తర్వాత మీరు ఒక 70 కోట్ల సినిమా చేతులు పెట్టుకు తిరిగారు సార్. అసలు అది కూడా కొత్త వాళ్ళతో సార్, అది ఇంకొక హైలైట్. అది ఆ 70 కోట్ల సినిమా ఫస్ట్ ఒక 50 కోట్ల సినిమా కొత్త వాళ్ళతో అనుకొని చేశాను. ఒక ఫ్యాంటసీ సినిమా చేయాలి, చిన్న సూపర్ హీరో ఎలిమెంట్స్ ఇవన్నీ అనుకొని చేశాను. దాని తర్వాత వేరేది అలా వెళ్ళింది. బట్ తర్వాత అర్థమైంది అనమాట. సో మన స్ట్రెంగ్స్ని ఇప్పుడు నేను అంటున్నట్టే రైటింగ్ను వదలద్దు, ఆ రైటింగ్లో మనం ఎంత మ్యాజిక్లు చేయగలమో వచ్చేసి కొంచెం మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి కరెక్ట్గా ఈసారి అని చెప్పేసి దీన్ని అలాగే అనుకున్నాను సార్. ఇది కూడా నిజంగా చిన్నగా అనుకుని స్టార్ట్ చేసింది, అవ్వట్లేదు సార్ చిన్నగా. అంటే సార్ ఒకటైతే చెప్పచ్చు సార్, ఈ బడ్జెట్స్ని చాలా ఎఫెక్టివ్గా, చాలా కంట్రోల్డ్గా మీడియా ఫ్యాక్టరీ కానీ ఎవరికైనా ఇప్పుడు ఉన్న అందరికి కూడా ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంది. పేపర్ పైన ఉన్నది చాలా హ్యాపీగా బయటకు వచ్చేలాగా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ లైక్ దట్. విశ్వప్రసాద్ గారు కూడా హ్యాపీ. ఐ థింక్ సేల్ కూడా అయిపోయింది, బిఫోర్ ప్రీవియస్ కూడా అయిపోయింది. సో దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. పెద్ద సినిమా లాగా కనిపిస్తూ బడ్జెట్ని చిన్నగా కుదించి చేసింది. అని మీరు ఇందాక వాడిన పెద్ద పెద్ద పదాల వెనకాల దీంట్లో ఉన్న సార్ మీకు ఇది ఖచ్చితంగా చేయాలి మనం అనిపించిన ఏంటి అసలు లైన్, జస్ట్ లైన్ చెప్పాలంటే? ఏనా సార్ అంటే నాకు ఫస్ట్ సందీప్ నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే విత్ ద విజన్. తనకి క్లియర్ కట్ క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు మనకు కొన్నిసార్లు నరేషన్ వింటున్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కథని విజువలైజ్ చేసుకోవాలి. నేను చెప్తున్నప్పుడు నాకు క్లారిటీగా పడిపోయింది ఒక పిక్చర్. అంటే లైక్ నేను విజువలైజ్ చేసుకోగలిగాను చాలా ఈజీగా. అండ్ నెంబర్ 2, తను రాసిన సెటప్ ఏదైతే ఉందో ఒక ప్యూర్, అంటే థియేటర్లో కూర్చున్నప్పుడు మనకి ఏదైనా ఎంగేజ్మెంట్ ఫీల్ కాకపోతే బోర్ కొట్టేస్తుంది. అలాగా ఎంగేజ్మెంట్ ఫీల్ అవుతూ చాలా సెన్సిబుల్ రైటింగ్ ఉంటుంది. మళ్ళీ మీరు చూస్తే ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ మూగది, మాట్లాడలేదు, వినలేదు. సో తన క్యారెక్టర్ని కూడా చాలా బ్యూటిఫుల్గా రాశారు. తర్వాత అన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు మనం మలయాళం సినిమా గురించి మాట్లాడుకుంటే నాకు చాలాసార్లు అనిపించేది మలయాళం సినిమా నాకు ఎందుకు అంత బిలీవబుల్గా ఉంటుంది అంటే చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కూడా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ 100% ఇచ్చేస్తుంటారు. అలాగా సందీప్ ఈజ్ రిటన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వెరీ డీటెయిల్డ్. చిన్న క్యారెక్టర్ అయినా కూడా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి ఉండే బ్యాక్ స్టోరీని కూడా తను అనుకోను, ఐ మీన్ మేబీ అది ప్రెజెంట్ చేయకపోవచ్చు కానీ అది మీకు తెలుస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్ మీకు స్క్రీన్ పైనకి వచ్చినప్పుడు. సో ద డీటెయిలింగ్ ఇన్ హిస్ రైటింగ్ వాజ్ సో ఇది. అండ్ ఇంకా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఎపిసోడ్స్ పరంగా కూడా ఈజ్ హిట్టెడ్ అవుట్ ఆఫ్ ద పార్క్. సో ఇవన్నీ చూసి ఇంకా నాకు ఆ పదాలు వచ్చేసారు. మీకు మొత్తం స్టోరీ చెప్పడానికి ముందు జస్ట్ ఒక సినాప్సిస్ అని చెప్పారు, టోటల్ స్టోరీ సార్ ఫస్ట్ నరేషన్కి వెళ్ళిపోయాం, ఒక 75% నరేషన్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. అంతే కదండి? అంతే. మీరు దాన్ని ఇప్పుడు ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే కదా, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, మీ ట్రైలర్లో చెప్పిందే కదా, అది మీ ట్రైలర్లో చెప్పింది. నేను చెప్తాను, మీరిద్దరు చెప్పండి. మీ ట్రైలర్లో చెప్పింది ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళ మధ్యలో విలన్ వచ్చాడు. ఏ ప్రేమ కదా అని ఇదే ఉంటుంది ఇందులో కూడా. అబ్సల్యూట్లీ. సో దీంట్లో థ్యాంక్స్ సార్ ఈ పాయింట్ తెచ్చినందుకు. ఎస్, టెంప్లెట్ ఇప్పుడు మనకి జనరల్గా తీసుకుంటే జీవితం మొత్తంలో 8 స్టోరీసే ఉంటాయంటారు. ఎందుకంటే శాంతమైన ఎమోషన్ పైన రాయడం కష్టం, వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని రాయాలి. సో టెంప్లెట్లు స్లైట్లీ సిమిలర్ ఉండొచ్చేమో కానీ ఐ థింక్ ద బ్యూటీ దాంట్లో వచ్చేది ఏంటంటే హౌ ద ప్రెజెంటేషన్, హౌ ద స్క్రీన్ ప్లే, ఎడిట్ ప్యాటర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యానిమల్ కానీ ఏమైనా తీసుకుంటే అది ఏముంది సార్, రివెంజ్ స్టోరీ. బట్ సందీప్ రెడ్డి వంగ గారు దాన్ని ఎలాగైతే ఎడిట్ చేశారో, దాని స్క్రీన్ ప్లేని ఎలాగ ప్లేస్ చేశారో దాంట్లో మ్యాజిక్ క్రియేట్ అయింది. అలాగా మా సందీప్ కూడా ఇదే సందీప్ అనే పేర్లో వైబ్ ఉందంటారు. నాది కూడా ఆర్కే. కానీ బట్ ట్రైలర్ అంత ఇంపాక్ట్ఫుల్గా కట్ చేశాను అనిపించిందా మీకు? మీకు ఎలా వచ్చింది రెస్పాన్స్?
మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. కానీ ఒకటి ఏంటి అని అంటే ఇంకా బాగా కట్ చేయొచ్చు అని కూడా తెలుసు, కానీ ఇంత చూపించడమే కరెక్ట్ అనిపించింది సార్. ఎందుకంటే ఒక ఇంకా బాగా చూపించగలను ఎప్పుడు అనిపించింది? అంటే బేసిక్గా కట్స్ చేస్తాం కదా సార్, ఒక 2-3 వర్షన్స్ చేస్తాం కదా, ఈ వర్షన్తో లాక్ చేసుకొని వెళ్ళాం. కానీ ఏంటనంటే ఇంకా చాలా ఉంది, చాలా చెప్పాల్సింది అని తెలుసు, కానీ ప్రస్తుతానికి ఇదే కరెక్ట్ ఏమో అని అనిపించింది సార్. సో ఇది చెప్దాం, ఈ ఎమోషన్ మీద ఎలాగ ఏదైతే ఉందో, ఒక లవ్ వర్సెస్ లస్ట్ అన్నది ఏదైతే ఉందో, ఇంకొకటి ఒక సినిమా సెటప్ అన్నది ఏదైతే చూపిస్తున్నామో అది చూపిస్తూ, ఆ సెటప్ని చూపిస్తూ అండ్ కథలో ఉన్న ఎమోషన్ ఇది చూపిద్దాము అంతే. ఇంకా ఎక్కువ చెప్తే ఇట్స్ నాట్ సేఫ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్ నాకు. బట్ ఈ ట్రైలర్ ఇలా చూడగానే జనాలందరికీ కూడా జయం సినిమా కళ్ళ ముందుకు వచ్చేసింది కదా సార్ అని మీకు అనిపించింది లేదా? అంటే ఆ కామెంట్ ఏమైనా వచ్చిందా మీ దగ్గర? ఫస్ట్ గ్లిమ్స్ నుంచే నాకు ఈ కామెంట్స్ వినిపించాయి సార్, ఏది జయం సినిమా లాగా ఉంది అది అని. బట్ అదే సార్ అంటుంది, ఈ టెంప్లెట్ చాలా అంటే బేసిక్గా మనకు కొన్ని టెంప్లెట్ ఫిల్మ్స్ వస్తుంటాయి కదా సార్, అంటే హీరో ఇది ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది అది ఇది అని చెప్పేసి, అవి ఎప్పుడూ వస్తూ ఉంటే ఆ ఫ్లో అన్నది ప్రతి సంవత్సరం 2-3 ఏళ్ళకి వస్తూ ఉంటే అప్పుడు అది టెంప్లెట్లు అనిపిస్తుంది. కానీ ఇది 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సడన్గా ఈ టెంప్లెట్ చూసేటప్పటికి అది అనిపిస్తుంది. కానీ బట్ అదే సార్ ఇంటెన్షన్, ఆ జయం అని వచ్చింది నాకు. ఎవరన్నా జయం అని అనుకుంటే మోర్ దెన్ హ్యాపీ సార్, ఎందుకంటే దాన్ని మించి ఎక్కువ సర్వ్ చేస్తున్నాం సినిమాలో. ఎందుకంటే ఆ సినిమాలో ఒక ప్యూరెస్ట్ లవ్ స్టోరీ అది చూపిస్తూ ఆ ఎమోషన్ ఒకటి చూపించారు సార్. ఇందులో ఇది జస్ట్ లైక్ ఒక దీన్ని మించి ఇంకో 2-3 లేయర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు దానికి బయట పెట్టని లేయర్స్, అవి బయట పెట్టని లేయర్స్ ఉన్నాయి. సో జయం అనుకోవటం ఒక రకంగా సేఫే సార్ మాకు. సో మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తారండి, కొంచెం ఇంకా ఇస్తాము. అంటే ట్రైలర్ చూడగా అనిపించింది ఏంటంటే జైన్లో హీరో క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది, అసలు ఎక్కడ ఒక హీరోయిక్ ఎలిమెంట్స్ ఏవి ఉండదు. దానికి ఇక్కడ హీరోయిజం యాడ్ చేస్తే మొగ్లీ అవుతాడు, తిరగబట్టమే సార్. ఇంకా అదే అల్టిమేట్ గా ఒక పిల్లిని క్లైమాక్స్ ఇందాక తిరగబట్టు కదా, అంతే అంతే అంతే. అది వాడి బలం వాడి తెలియదు, అమ్మాయి చెప్పేదాకా వాడు. ఇక్కడ ఇది కూడా అంతే సార్, దేవన్ నుంచి కూడా వాడు లేదు లేదు ఇది కూడా అంతే, కొట్టి 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 తిరగబట్టమే మూమెంట్ కూడా అంతే 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 ఉంటది. బట్ ఒక స్లైట్ మొరటతనం లైట్ గా, ఎందుకంటే ఈ క్యారెక్టర్ అడవుల్లో వాడు సొంతంగా బతుకుతున్నాడు కాబట్టి ఆ మొరటతనం ఐ థింక్ ఇంకొక అడిషనల్ లేయర్ దాంట్లోకి, అదొక లేయర్ ఎక్స్ట్రా క్యారెక్టర్ బాగుండే లేయర్. అంతే అంతే. మరి విలన్ క్యారెక్టర్ కూడా మీరు కొంచెం ఎస్జే సూర్యని ఆ క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుని చేసినట్టు అనిపించిందా? సరిపోదా శనివారాన్ని? అసలు అప్పటికే అయిపోయింది సార్ స్క్రిప్టింగ్. మేము అసలు ఇంకా పచ్చి చెప్పాలంటే ఆ టైం మా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసి మాది మొత్తం స్క్రిప్టింగ్ కూడా అయిపోయింది ఆ టైంకి. నేను కొంచెం చూసే ఒక 2-3 ఎలిమెంట్లు కలిసి కూడా నేను చాలా బాధపడి అవి తీసేసాను ఇప్పుడు. అవునా? ఇదేంటి అసలు పర్ఫ్యూమ్ ఎలిమెంట్ చాలా పెద్దది మన దాంట్లో, అందులో పర్ఫ్యూమ్ ఎలిమెంట్ ఉంది, ఆ కలరా ఉండదు. అది నేను చూసుకొని తలబట్టుకొని ఎలా జరిగిందంటారు? ఇది కోఇన్సిడెన్స్ అంటారా లేదంటే ఎక్కడెక్కడ డిస్కషన్ లేదు సార్, అంటే చాలా మంచి లేదు సార్. వివేక్ ఆత్రేయ తనే ఇంకా సూపర్ రైటర్, ఇంకా అసలు నాకు ఇంకా ఆనందం వేస్తున్నావు. ఓకే పర్లే మనం కూడా వివేక్ లెవెల్లో ఆలోచిస్తున్నాం అన్న ఆనందిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సెన్సిబిలిటీస్ విషయంలో నాకు చాలా ఇష్టం వివేక్ ఆత్రేయ. సో అలా అనుకొని కొంచెం తగ్గించిన తప్ప అసలు ఏ కైండ్ ఆఫ్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ కానీ అదేం లేదు సార్. ఎందుకంటే మీరు చూస్తే కలర్ ఫోటోలో సునీల్ అన్న కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ విలన్ అదే ఉంటుంది, దాన్ని ఇంకొంచెం గట్టిగా ఎన్హాన్స్ చేసాం అంతే. దానికి ఎన్హాన్స్ చేసి పెట్టి విలనిజం టూ మచ్గా ఉండడానికి ఒక స్టేజ్ వరకు ఉండడానికి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది. అంటే ప్రేక్షకుడు దాన్ని భరించే లెవెల్ ఉంటుంది, అది దాటితే ప్రేక్షకుడు కూడా చూడాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో దాన్ని మీరు ఎట్లా జాగ్రత్తగా ఎలాగా? చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అంటే విలనిజం అని అంటే కొంతమంది ఏంటంటే జస్ట్ లైక్ ఆ సీరియస్ ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తూ, అంటే తను విలన్ అని నమ్మించడానికి ప్రతి సీన్లో ప్రూవ్ చేస్తూ ఉంటారు. సో నాకు ఇక్కడ ఆ అవసరం రాలేదు సార్. ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్లోనే ఆ కేర్ తీసుకొని ఆ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ని పెట్టాం ఫస్ట్ థింగ్ ఫస్ట్. సో నేను ఎప్పుడు అదే సార్ నమ్మేది, విలన్స్ అనేవాళ్ళు వాళ్ళు నార్మల్ మనుషులే, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఒక చోట మీరు అన్నట్టు గీత దాటుతారు వాళ్ళు. ఆ గీత దాటిన దగ్గర ఆడియన్స్ కోపం వస్తుంది, ఒక చోట దాటాలి ఆ గీత, ఇంకా అక్కడ నుంచి పీక్కి వెళ్ళాలి. సో అలాగే ఇప్పుడు ఎలాగైతే సునీల్ గారి క్యారెక్టర్ ఎలాగైతే ఉందో, తను ఒక అన్న తన పని తాను చేసుకుంటూ ఉంటాడు, పొద్దున్నే జాగింగ్కి వెళ్తాడు, అందం మెయింటైన్ చేస్తూ ఉంటాడు. లాస్ట్కి బిర్యానీ సీన్ దగ్గర తనమే కోపం వచ్చేస్తుంది, ఒక బిర్యానీ శ్వాసకి దూడని ఏదైతే పెట్టడం ఏదైతే ఉందో అలాగా ఒక గీత దాటుతారు వాళ్ళు కూడా. సో అలాంటిదే సార్ ఇది కూడా, బట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అలా ఉంటుందంటే. అంటే చూసుకుంటే సపోజ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి జైన్లో గోపీచంద్ గారు చేసిన, లేదా సరిపదా శనివారంలో సూర్య గారు చేసిన, ఇప్పుడు మీ దాంట్లో ఏం చేసిన,
జనాలు యాక్సెప్టబుల్ లెవెల్లో ఉండాలి, వాళ్ళని ఆ క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు చేసింది కూడా యాక్సెప్టబుల్గా ఉండాలి. ఇవన్నీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి ఏమాత్రం గీత దాటినా ఇరిటేషన్ కింద మారిపోతుంది. కరెక్ట్. అది మీరు ఎక్కడ దానికి ఏం కేర్ తీసుకోగలిగారు? లేదు సార్, అంటే ఒక మల్టిపుల్ నెరేషన్స్ దగ్గర ముందు ఒకటి అనుకుంటాము, రాసుకుంటాము. ఒక మల్టిపుల్ నెరేషన్స్ దగ్గర చూస్తున్నప్పుడు, అది చెప్తున్నప్పుడు ఇలాగా అందరి దగ్గర నుంచి చాలా ఫీడ్బ్యాక్ అయితే ఫస్ట్ తీసుకున్నా సార్, చాలామంది దగ్గర నుంచి తీసుకున్నా. బట్ ఏ రోజు ఎవరికి కూడా ఈ క్యారెక్టర్స్ పరంగా ఒక అబ్జెక్షనల్గా కానీ ఏది అనిపించలే. సో ఆ ఫీడ్బ్యాక్నే నమ్మే నేను ఒక తోపు రైటర్ని కాదు అన్న ఫీలింగ్. ఓకే, నేను ఇప్పుడిప్పుడే రాస్తున్నా, ఒక సినిమా చేసా, ఇంకొకటి రాస్తున్నా, నేను నేర్చుకుంటున్నా. రాసే ప్రాసెస్లో నేను నేర్చుకుంటుంటా కదా. సో నేను ఎక్కువ నెరేషన్స్ ఇచ్చి ఎలా అనిపించింది ఈ క్యారెక్టరు, ఇదేమన్నా ఓవర్ బోర్డ్ వెళ్తుందా అది అంటే లేదు ఇది బాగుంది అని చెప్పి దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చి సినిమాలో పెట్టడం జరిగింది. కేర్ అయితే తీసుకున్నాను సార్, గీత దాటకుండానే జాగ్రత్తగా. కానీ ఒకటైతే చెప్పగలరు సార్ ఆ క్యారెక్టర్ గురించి, సందీప్ రైటింగ్లో ఆ గీతను చూపిస్తాడు కానీ ఆ గీతను దాటను చూపాడు. సో మీకు ఆ గీతను ఎస్టాబ్లిష్ చేసేసి, అంటే కొన్ని సీన్స్లో కొన్ని జూక్సాకరమైన థింగ్స్ కొంతమంది చూపించేస్తారు కెమెరా పైన, అవసరం లేదు, అది కథకి ఏం పర్పస్ సర్వ్ అవుతుంది. వాడు ఎంత దుర్మార్గుడు అనేది ఎస్టాబ్లిష్ అయితే చాలు. అది చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసి తర్వాతది పెట్టేదైతే ఉంటుందో అది అందరికీ అంటే మరీ ఇబ్బందికరంగా లేకుండా ఉండేటట్టే చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. కానీ మీకు ఎలా అనిపించింది ఈ డీల్ చేసిన సిస్టమ్ కానీ విధానం కానీ, ఆ పాత్రల్ని మీరు అన్నారు ఇందాక అన్ని చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగుంటాయి మలయాళం సినిమాల్లో, ఈ సినిమాల్లో కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు హీరోయిన్, విలన్ ఈ మూడైనా ఇంకేమైనా క్యారెక్టర్లు ఉండబోతున్నాయి? లేదు సార్, హర్ష మన వైవహర్ష ఉన్నారు కదా, ఆయన తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు, అన్ని సినిమాలు కాదు, చూస్తున్నప్పుడు అనిపించేది ఫ్రెండ్ క్యారెక్టర్ని ఎందుకు అలా ఊరికి అలా పంచింగ్ బ్యాగ్ లాగా పడేశారు. అంటే లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే లైక్ ఏదో పంచ్ వేయడానికి ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు అనిపించేది. సో అలాంటి స్పేస్లో సందీప్ ఈ క్యారెక్టర్ని చాలా నీట్గా డిగ్నిటీతో హ్యాండిల్ చేశాడు, నెంబర్ 1. అండ్ ఇంకా చాలామంది కొత్త ఆర్టిస్టులు కూడా రాబోతున్నారు ఈ సినిమాలో, అండ్ వాళ్ళతో కూడా చాలా బాగా చేయించుకున్నాడు. అండ్ చాలా అద్భుతంగా వాళ్ళ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ఒక సీక్వెన్స్ అది చెప్పకూడదు, తుపాకీ సీక్వెన్స్ అని ఒకటి ఏదో ఉంది, అది ఏంటి అని చెప్పను నేను. బట్ దాంట్లో కూడా 4 ఉన్నారు. దే డన్ అ వెరీ గ్రేట్ జాబ్. రమణ భార్గవ్ గారు ఒక క్యారెక్టర్ ఉన్నారు సార్, ఆయన రంగాను ఒక క్యారెక్టర్ చేశారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో కేర్ అయితే తీసుకున్నాం అన్ని క్యారెక్టర్స్లోనూ చాలా ఉండేలాగా. కానీ ఈ ప్రాజెక్టు ఎక్కడానికి కొంచెం బాగా టైం పట్టింది కదా మీ ఇద్దరికి కాంబినేషన్లో అనుకున్న తర్వాత. అవునవునవును, దీనికి ప్రొడ్యూసర్ దొరకడం కూడా ఆలస్యమైందా? కొంచెం సార్. అవును. అంటే సార్ ఒకటి ఈ విషయంలో ఎందుకు అని అంటే, ఈ కథ వింటే ఈ సెటప్ అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక 10 నిమిషాల్లో కథ విని 10-15 నిమిషాలు కథ విన్నారు అని అంటే ఇది ఖచ్చితంగా ఒక 30 కోట్లు ఈజీగా ల్యాండింగ్ కాస్ట్ అంత అయ్యిద్ది. ఆ నెంబర్లు చూసేస్తారు సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్రం అనగానే అది పెద్ద సినిమా ఫీల్ వచ్చేస్తుంది. ఆ గుర్రం చూడగా అమ్మో వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు పెద్దగా అది అని చెప్పని ఆ లెవెల్లో చూసారు. కానీ నేనేంటంటే ఎప్పుడైతే ఒక ఫుల్ నెరేషన్ చెప్పిన తర్వాత ఇదిగో నేను ఇది ఇలా ఎగ్జిక్యూట్ చేస్తా, దీనికి ఇక్కడికి వెళ్తాము, ఒరిజినల్ ఫారెస్ట్కి వెళ్తాము, నేను గ్రీన్ మ్యాట్లు యాంటీ, నేను ఒక్కటి కూడా గ్రీన్ మ్యాట్ షాట్ ఉండదు. సో అలాగా ఈ కథల్లో ఉన్న బిగ్గెస్ట్ అది కూడా సార్ మేము ఫస్ట్ నుంచి అనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఒక యంగ్ బ్లడ్ ఈ సినిమా హీరో ఒక మోగ్లీ అనే క్యారెక్టర్ని అనుకున్నప్పుడు, ఇంకా రోషన్ అనుకున్న తర్వాత మేము ఫస్ట్ మాట్లాడుకుంది ఏంటంటే ఏ కొండలైనా ఎక్కేద్దాం, ఎక్కడైనా దూకేద్దాం, కాళ్ళైనా దిగేద్దాం, ఇదైతే చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాను సార్. ఒక్క చోట కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఒక అడవి మనిషిని అన్నప్పుడు ఇంకెక్కడికైనా దిగేస్తాడు. ఇప్పుడు టీజర్లో ఒక షాట్ ఉంటుంది, ఇలా నీళ్ళల్లోంచి లేస్తాడు, అది అచ్చంగా కాలువ సార్. అది ఒక 100 దోమలు ఇలా తోలి మొత్తం తోలిన తర్వాత దిగాడు, అడగంగానే ఆ షాట్ చేసాడు. అది మంచినీళ్ళు కూడా కాదు, పూలు కాదు, ఏమి కాదు, కాలువ. అక్కడ ఏంటన్నా అందరూ వనభోజనాలు పెట్టుకొని ఎప్పుడు ఆ భోజనాలు తినేసి ఆ మందు బాటలు ఎప్పుడు అక్కడ పక్కన గుట్టలాగే ఉంటుంది, పేపర్లు అలా తేలితే వెళ్తుంటాయి. కానీ అప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకున్నాం, అందులో దిగాడు. మంచి కాలం దొరకలేదు. లేదు సార్, అదే అంటుంది, దొరకలే. అంటే ఆడే మంచి కాలం అంటే మనం ఎంత చెడ్డనో చూడండి సార్. ఎక్కడ మంచి ఉన్నా కూడా డిస్పోజల్ గ్లాసులు ఇవన్నీ వేసేసి వనభోజనాలు అవి ఇవి అని వెళ్తూ వాళ్ళు ఫారెస్ట్ అరకులో తీసారా?
అరకు అటుపక్క తీశారు కాదు సార్, రంపచోడవరం, రామచోడ. మారేడుమిల్లి రంపచోడవరం. సో అలాగే సో రీలొకేషన్ చేయడం వల్ల తగ్గింది మీకు కొంచెం. చాలా చాలా సార్. అంటే తిను కూడా వేరే వాళ్ళు అయితే నిజంగా కొన్ని ఆ గ్రీన్ మ్యాట్ వెళ్దాం అమ్మో ఇలా కాదు అన్నట్టు చాలా లిమిటెడ్. ఆ స్పాన్ ఆఫ్ ది ఫిల్మ్ అలా కనిపించడానికి రీజన్ ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సర్లే చేసేద్దాం ఇంకా అని చెప్పేసి ఎక్కడ ఏది వంకలు పెట్టకుండా చేసేయటం వల్ల మరి ఎలా వచ్చింది ఈ బ్యానర్లోకి, ఎలా వచ్చారు స్టోరీ ఇది? ఈయన ఓకే అన్నారా? వినంగానే టీం వాళ్ళు వినంగానే వెంటనే నచ్చేసి సో ఇంకా. కానీ దీని ముందు మీరు రవితేజ్ గారితో సినిమా అని చెప్పి చాలా బ్యానర్లు తిరిగారు కదా, 3-4 బ్యానర్లు. బ్యానర్లు ఈ రోజు తిరగలేదు సార్. అది ఎస్కేన్ గారితో అసోసియేషన్ దాంట్లోనే అక్కడే ఎస్కేన్ గారు ప్లస్ అదర్ బ్యానర్ అవునవును అలా 3-4 చోట్ల. అది అంటే ఇంకా అది ఆయన చూసుకున్నది, అది నాకు ఆయన దగ్గర ఉన్నట్టే ఉంది. ఆ కథ వేరేనా? అది వేరే కదా అసలు, అది కంప్లీట్ డిఫరెంట్ సార్. అది దాని తర్వాత రాసింది ఇది, అది కంప్లీట్ వేరే. విజయవాడ రౌడీజము దీని మీద నేను రాసుకున్నది, నేను చూసినవి అవి అన్నీ రాసుకున్న. విజయవాడ మళ్ళీ కృష్ణ సినిమా రవితేజ్ గారు కృష్ణ అక్కడే కదా బ్యాక్. అవునవును సార్, అవును సార్. అలా అది వేరేది అది. సో తర్వాత ఈ సినిమా ఎగ్జిక్యూటివ్లో మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఇది మొత్తం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళే ఫైనాన్స్ చేసుకున్నారు మొత్తం. అంటే కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది సార్. ఓ మాట సార్, పంపించేంత వరకే మా అబ్బాయితో సినిమా తీయండి అని ఏమైనా అనలేదా? లేదు సార్, అంటే ప్రైమరీగా బికాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాకు అసిస్ట్ చేశారు లాస్ట్ సినిమా బబుల్గమ్కి, ఒక అసోసియేషన్ ఏర్పడింది, కాంటాక్ట్ దొరికింది. సో అలాంటప్పుడు ముందు ఒక ఏదైతే ప్రొడక్షన్లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది ఎక్కలేకపోయిందో మధ్యలో. సో అప్పుడు నేనే సందీప్ కాలేజ్ ఏంటంటే మరి ఇలా ఒక ఆపర్చునిటీ ఉంది ఏమంటాను అన్నప్పుడు డన్ అన్నాడు. దెన్ వెళ్ళాం, నరేషన్ ఇచ్చాడు సందీప్. లైక్ అది నచ్చింది, చాలా నచ్చింది ఆయనకి. సందీప్ చాలా నచ్చాడు, నేను చాలా నచ్చడం వల్ల ఎక్కింది సార్. సో మొదటి సినిమా తర్వాత మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటే ఏమనిపించింది? మొదటి సినిమా తర్వాత సార్ నన్ను చూసుకుంటే కెమెరాలో నేను ఇంకా చాలా బెటర్గా చేయొచ్చని చాలాసార్లు అనిపించింది సార్. అండ్ డెఫినెట్లీ ఫిజికలీ ఆల్సో కూడా కొంచెం డెవలప్ అవ్వచ్చు అనిపించింది. అప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండేదేమో, ఇప్పుడు అలా ఆలోచించట్లేదు. అండ్ ఈ సినిమా కోసం, ఈ క్యారెక్టర్ కోసం కొంచెం అలా మొరటుగా కొంచెం నాకు మసిల్ కావాలి, అట్ ద సేమ్ టైం నాకు యాబ్స్ ఏం వద్దు అన్నట్టు సందీప్ నాకు డైరెక్షన్ ఇవ్వడం వల్ల నేను దాన్ని మైండ్లో పెట్టుకొని దీనికోసం ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. సో కాదు, మనం ఈ ఫీల్డ్లో నిలబడగలం, ఈ ఫీల్డ్లో మనం కూడా మన కోసం కథలు లేదా కొన్ని కథలకి నేను నప్పుతాను, ఇలాంటి కాన్ఫిడెన్స్ అది వచ్చిందా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఎందుకంటే విత్ బబుల్ గమ్ కదా సార్, అది ఏమైనా అయి ఉండొచ్చు రిజల్ట్, కానీ ఒకటైతే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఫర్ మీ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ సక్సెస్. ఎందుకు అంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు మించి ఇంకేమీ కాదు. అండ్ ఫస్ట్ మనల్ని మనం ఫోకస్ చేసుకొని మన లైఫ్ని సెట్ చేసుకుంటే దాని తర్వాత ఏదైనా ఉంటుంది. అది సెట్ కాకపోతే ప్రేమ ఏమి కూడా మిగలదు మనకి ఫైనల్గా తర్వాత. సో ఆ కాన్సెప్ట్ చాలా మందికి నచ్చింది, చాలా మంది లైఫ్లో ఇంపాక్ట్ చేసింది. నాకు మెసేజ్ వచ్చేవి కొంతమందివి, చాలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్నో లేకపోతే బాయ్ ఫ్రెండ్నో వదిలేసి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు చాలా హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారని వచ్చింది. అది ఆ రీజన్ కోసమే సార్ సినిమా చేసేది, ఇంపాక్ట్ కోసమే. అండ్ నెక్స్ట్ థింగ్, నేను ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు, అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను గుర్తుపట్టి ఏమైనా వచ్చారని అనుకోండి, దాంట్లో ఒక 50% అయినా 50 to 40% అయినా నా దగ్గరకు వచ్చి ఆ సినిమాలో డైలాగ్ నాకు స్పెసిఫిక్గా చెప్పేవారు. సో దట్ వాజ్ అ క్లియర్ ఇండికేషన్ దట్ సినిమా చూశారు, లేకపోతే సినిమా చూడకపోయినా ఆ క్లిప్ ఏదో చూశారు, వాళ్ళకి అది ఎక్కింది. సో దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ దట్ ఓకే, జనాలు రికగ్నైజ్ చేస్తారు, మన తెలుగు ఆడియన్స్ దేన్ని కూడా వృధా అవనివ్వరు, దేనికి రావాల్సిన క్రెడిట్ దానికే వస్తుంది. సో అలాగా చాలా హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది అది చూసినప్పుడు. అంతేకాని మీ మీద ఎక్కడ నెగిటివ్ కామెంట్లు వినపడడం కానీ? ఇంకా ఒకటే అర్థం చేసుకున్నాను సార్, ఈ ఫస్ట్ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది కదా సార్. అంటే నా కథలు వస్తున్నాయి, నా అదృష్టం ఏంటంటే నన్ను మైండ్లో పెట్టుకొని చాలా కథలు వచ్చాయి నాకు. అది నా బ్లెస్సింగ్ అనుకోవచ్చు. బట్ మ్యాచ్ కావట్లేదు. సో అంటే ప్రొడ్యూసర్ మ్యాచ్ అవుతే కథ మ్యాచ్ అవ్వట్లేదు, కథ మ్యాచ్ అవుతే ప్రొడ్యూసర్ మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ నేను చెప్పాను సార్, ఆ స్పేస్లో ఐ వాజ్ వెరీ పర్టికులర్, నేను చేస్తే అదిరిపోయే సినిమా చేయాలి అనేది వెరీ పర్టికులర్ కూర్చున్నాను. సో దట్ స్పేస్ టాట్ మీ పేషెన్స్, దట్ స్పేస్ టాట్ మీ టు ఎంజాయ్ ద జర్నీ. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికన్నా ఏది ఇంపార్టెంట్ కాదనిపించింది. అండ్ మిగతాదంతా కూడా నాయిస్ కట్అవుట్ అయిపోయింది సార్ ఈ ప్రాసెస్లో. ఎస్, కొన్నిసార్లు హ్యూమన్, నేను మనిషినే కాబట్టి వినిపిస్తుంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. బట్
కాన్స్టెంట్ ప్రాసెస్ సార్. అది వచ్చినప్పుడు ఏమనిపించాయి నెగిటివ్గా? ఏమైనా వినిపించాయి నెగిటివ్గా? నెగిటివ్గా బబుల్ గమ్ తర్వాత ఇంకా కొంతమంది దేవర్ రియలీ అంటే ఈడెంట్ హీరో అంటే ఇంకా కొంచెం అంటే లైక్ ఇది కాకపోవచ్చేమో, అలా కనిపించట్లేదేమో అని కొంతమందికి ఫీలింగ్ ఉంది సార్. నాకు కూడా అనిపించింది హీరో అంటే ఎలా ఉండాలంటే ఒకటేలాగా ఉండాలా, ఒక క్యారెక్టర్ లాగా ఉండాలి, పర్టికులర్ క్యారెక్టర్. అంతే కదా. సో ఇప్పుడు మోగ్లీ అనే క్యారెక్టర్ నేను పర్ఫెక్ట్ సెట్ అయ్యాను, సందీప్ నచ్చింది. సో ఈ సినిమాకి నేను హీరోని. అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరికి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే అదే హీరో. యా. అండ్ మేజర్గా ఏంటంటే సార్ ఈ నాయిస్ అంతా కట్అవుట్ అయిపోయింది సార్. నాకు భగవద్గీతలో మనకు ఒక శ్లోకం ఉంటుంది కదా సార్, ఎక్కువ చదవలేదు భగవద్గీత, కానీ ఈ శ్లోకం ఏదో నాకు ఎక్కడో తగిలింది, ఎక్కడో చాలా డీప్గా కనెక్ట్ అయింది. మన కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేతుకు మాతే సంవత్సర కర్మ అనేది. సో డూ యువర్ డ్యూటీ అండ్ లీవ్ ది రెస్ట్. ఎగ్జాక్ట్లీ, లీవ్ ది రెస్ట్. అదే ఇంకా దాన్ని బ్లడ్ లోకి ఎక్కించుకుంటున్నా. ఇంకా అంటే ఇంకా నేను ఆ ప్రాసెస్ ఉన్నా కాబట్టి ఇంకా కొన్నిసార్లు దాన్ని ఫాలో అంటే చేయడానికి కొంచెం ఎఫర్ట్ పెట్టానేమో, కానీ అది నడుస్తుంది సార్. సో దాన్ని నేను చాలా ఈ ప్రాసెస్లో ఏమైనా ఇంట్లో మీకు మోటివేషన్ క్లాస్ కానీ మోటివేషన్ డైలాగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయా? మోటివేషన్ క్లాసెస్ క్లాస్ అన్నది పెద్ద పదం అక్కర్లేదు, 4 మాటలు. డెఫినెట్గా సార్. ఎందుకంటే నాన్న కానీ అమ్మ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా అంత ఈజీగా వచ్చిన సక్సెస్ కాదు. వాళ్ళు ఎన్నో కష్టాలు. ఇప్పుడు అమ్మ రైల్వే క్వార్టర్స్లో, తాత రైల్వే క్వార్టర్స్లో ఉండే, ఐ మీన్ వాళ్ళు రైల్వే క్వార్టర్స్లో ఉండే, తాత రైల్వే క్యాషియర్. సో ఇట్స్ నాట్ అ బిగ్ పోస్ట్, చిన్న రైల్వే క్వార్టర్స్, ఒక రూమ్, ఇంత రూమ్లో ఉండే. అక్కడి నుంచి అమ్మ ఇక్కడ వరకు వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జర్నీ. ఇంకా నాన్న కూడా తాత వాళ్ళు ఆ టైంలో ఉండే ఫైనాన్షియల్స్ దీనివల్ల తను ఒకటే ఫిక్స్ అయ్యాడు ఆ టైంలో, ఓకే నేను ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్. అండ్ తను కూడా నాకు ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయ్యి తను ఆ జర్నీ మొదలెట్టాడు. అండ్ వాళ్ళు ఇంత జర్నీ చూసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు చెప్పిన మాటలు నేను చాలా నా బ్లడ్లోకి ఎక్కించుకుంటాను. అండ్ నాకు హెల్ప్ అవుతుంది, నా ఇట్ ఇన్స్పైర్ మీ. నాకు చాలామంది అంటుంటారు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ రకంగా ఉంది సార్. బ్యాక్గ్రౌండ్ నాకు నా ఇంట్లో వీళ్ళు నాకు నాలెడ్జ్ పాస్ ఆన్ చేస్తున్నారు కదా, ఇది నా బ్యాక్గ్రౌండ్ సార్. మిగతాది ఏంటో నాకు తెలియదు, కానీ ఎస్ నేను దీన్ని 100% యూటిలైజ్ చేసుకుంటాను. వాళ్ళకు ఉండే నాలెడ్జ్ని నేను యూటిలైజ్ చేసుకోకపోతే నేనే వేస్ట్. అంతే, అది కరెక్ట్. నాలెడ్జ్ యూజ్ చేసుకోవడం. బట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది మీ కెరీర్ మీద? ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ కెరీర్ పైకి లేవడం మీద, సపోజ్ ఈ సినిమా ఎగ్జిక్యూట్ అవ్వడం మీద కావచ్చు, లేదా ఈ సినిమాని ఈటీవీ వాళ్ళు కొనడం మీద కావచ్చు. ఈటీవీ వాళ్ళు కొనడం ఇంకా కంప్లీట్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అయింది సార్. అది ఐ థింక్ సందీప్ కూడా అసోసియేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి. అండ్ బయటకి ఎలా కనిపిస్తుంటే ఈటీవీ అంటే సుమా గారికి ఈటీవీ ఎప్పటి నుంచో లాంగ్ అసోసియేషన్ కదా. షోస్ కానీ ఈటీవీ కానీ మీరు అన్నట్టు ఇప్పుడు బయట ఇంత అసోసియేషన్ ఉండడం వల్ల జనాలకు కానీ మీకు కానీ అలా అనిపించడం చాలా ఈజీ. బట్ లోపల మేము ఎన్ని కష్టాలు పడ్డాం, సందీప్ ఎంత మంచి కథ రాశాడు, నేను ఎన్ని కష్టాలు పడ్డాను, అది ఎవరు గుర్తించరు. వీళ్ళకి అసోసియేషన్ ఇదే కనిపిస్తుంది. బట్ రియాలిటీ అయితే అది కాదు సార్. రియాలిటీ అయితే మంచి కథ రాశారు, నేను మంచిగా చేశాను, నేను నమ్ముతున్నాను. వాళ్ళు కూడా వ్యాపారం మంచిగా ఉంటే అదే కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ఒక రిలేషన్షిప్ ఉంది కదా అని ఇంత అమౌంట్ తీసి వేసేసారు కదా, వాళ్ళకి అది లాస్ అవుతుంది, వాళ్ళ జాబ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ రకంగా అయితే ఐ థింక్ ఇట్ ఇస్ ప్యూర్లీ డ్రివెన్ ఆన్ బోత్ ఆఫ్ అవర్ క్రెడిబిలిటీస్. మీకెందుకు ఆయనకి మీకు డిఫరెన్స్ వచ్చే విలన్ క్యారెక్టర్ చేసిన? అసలు రాలేదు సార్, అది ఎలా బయటకు వచ్చిందో అసలు తెలియదు, కానీ అసలు అలా ఏం రాలేదు. ఆయన ఏదో ట్వీట్ వేశారు, ఇది ఆయన ట్వీట్ వేశారు కదా. లేదు సార్, అది అసలు నా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏదో కాదు సార్. అది కొన్ని ఎట్లా అంటే ఆ గ్లింప్స్కి సంబంధించి ఆ టైంలో తను రియాక్ట్ అయ్యారు, కానీ ఏమైంది ఆయనకి? ఎక్కడ తేడా వచ్చింది అని అంటే సార్, అది ఒక టెక్నికల్ గ్లిచ్ సార్. అది కామెంట్స్ విషయంలో కొన్నిసార్లు కామెంట్స్ పైకి వెళ్తుంటాయి, వస్తుంటాయి, తన కామెంట్స్ డిలీట్ చేస్తారు. దానికి నాకు అసలు డైరెక్టర్గా నాకేం ఉండదు కదా సార్. అసలు అదే నాకు తనకి ఏదేం లేదు. బట్ ప్రొడక్షన్ టైంలో మీ ఇద్దరికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ వచ్చాయని బయటికి చాలా గాసిపులు అనిపించాయి. కాదు సార్, అంటే డిఫరెన్సెస్ వచ్చాయి అని అంటే ఇప్పుడు మేమిద్దరం ఉన్నంత క్లోజ్గా, నేను హర్ష ఉన్నంత క్లోజ్గా నేను ఆయన ఉన్నాం. మా ఇద్దరికి ఒక కైండ్ ఆఫ్, తను ఎప్పటి నుంచో ఉన్నారు, ఒక 15 years. నేను తనకు ఒక సీనియారిటీకి రెస్పెక్ట్ ఇస్తాను నేను ఖచ్చితంగా. తనతో నేను అలా దూరంగా ఉంటేనే మీరు కావాలని తీసుకున్నారు కదా. ఎగ్జాక్ట్లీ డిస్కస్ చేసుకున్నాం సార్. సందీప్ వి అప్రోచ్ మల్టిపుల్ పీపుల్ ఫర్ పేర్లు చెప్పచ్చో తెలియదు కానీ, బట్ వి అప్రోచ్ 3-4 people దానికన్నా ముందు. డేట్స్ కుదరక, మేము ఉండే టైమ్ లైన్స్ కుదరక అవ్వలేదు. బట్ సందీప్ ఒకసారి నాకు నేను ప్రొఫైల్ షేర్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే తను జస్ట్ ఒక గ్లాన్స్లో
ఆ క్రేజీనెస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉంటుంది కదా, అది చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది నాకు. సో మేమిద్దరం అనుకున్నాం డెఫినెట్ గా దిస్ ఇస్ లైక్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ క్యారెక్టర్. చాలా నాకు విశ్వ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, సరోజ్కి బాగా పేరు వస్తుంది, ఆయనకి బాగా పేరు వస్తుంది ఈ సినిమాలో అని నాకు 2-3 టైమ్స్ అన్నారు నాతో ఓవర్ కాల్ అన్నాడు, ఈ సినిమాలో అతను బాగా పేరు వస్తుంది. ఆయన బాగా నమ్మకంగా ఉన్నారు ఆ క్యారెక్టర్ మీద. నరేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఒకటే, ఇన్ఫాక్ట్ యాక్చువల్గా అయితే సందీప్ నరేషన్ ఇచ్చినప్పుడు నా భయం అంతా ఏంటంటే సందీప్ చేసిన పర్ఫార్మెన్స్ ఇంకెవరైనా చేయగలుగుతారా ఈ క్యారెక్టర్ తగ్గట్టు. యాక్టరే కదా ఆయన. ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఈ నోలన్ అనే క్యారెక్టర్ తిను నరేషన్ 3-4 సినిమాలు చేశారు కదా, 3-4 చేశారు కదా. అదే సో ఈ ఇంత రేంజ్ ఆఫ్ ఎమోషన్ ని ఎవరైనా చేయగలుగుతారా లేదా అని ఒక చిన్న భయం ఉంది. బట్ ఐ థింక్ బండి సరోజ్ గారు దాన్ని చాలా ఎఫర్ట్లెస్ గా చాలా నీట్ గా పుల్ చేశారు. యా అదే కానీ ఆ చూడగానే ట్రైలర్ చూడగానే అందరికీ కూడా సూర్య రీసెంట్ కదా అది, అంతే సార్, రీసెంట్ సినిమా అవడం వల్ల అంటే ఆ లుక్ కూడా ఇంకా అది తంది సిల్కీ హెయిర్, మనం అదేం మార్చలేము, ఇద్దరిది సిల్కీ హెయిర్ సేమ్ అంతే. అవును, ఇద్దరు కోరం వేసాం, పోలీస్ కాబట్టి కోరం వేసాం పెడతాం. ఆ లుక్ వల్ల అలా అనిపించింది. కానీ కొన్ని సన్న పర్సనాలిటీలకి ఏంటంటే పైగా సెటైర్ ఫన్ ఎగ్జాక్ట్లీ ఎంటర్టైన్మెంట్ రెండు ఒకే టైంలో ఒకే కైండ్ ఆఫ్ ఆలోచనలు రావటం వల్ల సార్ అంతే. ఆ టైంలో వివేకాత్రే తను అది క్రియేట్ చేసాడు. నేను చూసినప్పుడు కొంచెం భయపడ్డాను, బట్ నాకు తర్వాత ఓకే మనది యూనిక్నెస్ మనది ఒకటి ఉంది సినిమాలోంచి. మీ డిఫరెన్స్ అన్ని ఇప్పుడు క్రాప్ అయిపోయినట్టు లేదు సార్, అంతా బాగానే ఉంది సార్. మరి ఎందుకు ఆయన ప్రమోషన్లకు రావట్లే? అసలు ఆయన రాడు సార్, ఆయన సినిమాలు కూడా చేసుకోడు సార్. ఏమనంటే అద్దాలు పెట్టుకుని వెళ్తాడు తను, తనకి చాలా సిగ్గు తనకి. సో అసలు అలా కళ్ళద్దాలు పెట్టుకొని తను వెళ్ళి బయట కూర్చొని ఒకే ఒక్క దానికి వెళ్తాడు, ఒక ప్రెస్ మీట్కి ఒక రిలీజ్కి వెళ్తాడు, వచ్చేస్తాడు. తను ఫస్టే అన్నాడు అనమాట, ఏమనుకోక హీరో నేను ప్రమోషన్కి అటు రాను, నాకు భయం, నేను కూడా పెద్ద బయటకి ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఆయన. సోషల్ మీడియాలో అక్కడ నుండి యాక్టివ్గా ఉంటారు. సో అన్నారు ప్రీ రిలీజ్కి వస్తాను, తర్వాత వస్తాను. అక్కడైనా మీ సినిమా ప్రమోట్ చేసే చాలుగా. అంతే అంతే అదే వస్తా అన్నారు. అదే సార్. సో ఓవరాల్గా సినిమాకి కట్ చేసి చూస్తే అంటే ఎంటర్టైన్మెంట్, లవ్, యూత్ఫుల్ లవ్ స్టోరీ ప్లస్ ఒక ఎమోషనల్ పార్ట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఇది అంతా సెపరేట్ చేస్తే ఇది ఏ మేరకు ఎంత ఉండొచ్చు? ఈ ఫారెస్ట్ బ్యాక్ ట్రాప్ ఫారెస్ట్ బ్యాక్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఇదంతా అది ఉంటూనే ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ ఇన్ ది సెన్స్ ఆ హ్యూమర్ కామెడీ ఉంటుంది సార్. నా దృష్టిలో ఎమోషన్ కూడా నాకు ఎంటర్టైన్మెంట్, వాళ్ళని హుక్ చేసి కూర్చోబెడుతున్నప్పుడు అంతే కదా సార్. సో ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ ఉంటుంది సార్ సినిమా. ఓకే, చాలా మంచి అంతా ఫారెస్ట్ బ్యాక్, ఫస్ట్ హాఫ్ అంతా ఫారెస్ట్ బ్యాక్. పార్వతీపురంలో జరిగే కదా సార్. పార్వతీపురం కొంచెం దూరంలో అడవిలో ఉంటున్నాడు మోగ్లీ. సో మొత్తం ఆ ఫన్ ఉంటుంది సార్. సెకండ్ హాఫ్ చాలా ఇంటెన్స్ అవుతుంది సార్ సినిమా. సో ఇంకా వెళ్ళిపోతుంటుంది, గ్రాఫ్ అలా పెరిగిపోతుంటుంది ఆ ఇంటెన్సిటీది, స్టేక్స్ పెరిగిపోతూ అలాగా ఎమోషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్. పార్వతీపురం అనేది ఏంటి స్పెసిఫిక్గా ఎంచుకోవడం లేదు సార్. అదే నార్మల్గా పార్వతీపురం పేరు పెట్టంత గంగాపురం మంగాపురం ఇలా ఆలోచించి పార్వతీపురం. యూజువల్గా పార్వతీపురం దగ్గర కూడా ఫారెస్ట్ ఉంది కదా. అవునవునవును కరెక్ట్. అది ఆ అరకు అటు కరెక్ట్ పార్వతీపురం అంటే అలా నాకు తర్వాత తెలిసింది ఊరు ఉంది అని. తర్వాత నేనేంటంటే వీళ్ళు ఒక మ్యాప్ క్రియేట్ చేయమన్నా, తను ఎతుకుతూ ఆ ఫారెస్ట్ లో ఎతుకుతూ మ్యాప్ ఒకటి కావాలని ఆర్టోళ్ళకి చెప్పా. ఆర్టోళ్ళకి చెప్తే తీసుకొచ్చేస్తే పర్లేదురా అమ్మ రోడ్ల పేర్లు కూడా పారేస్తుంటే అన్న నిజంగా పార్వతీపురం ఉందన్న ఆ మ్యాపే తీసుకొచ్చాము అని అన్నారు. నేనేదో వాళ్ళు రోడ్ల పేర్లు కూడా భలే క్రియేటివ్ గా పెట్టారు అనుకున్నా, కానీ ఒరిజినల్ గా పార్వతీపురం తెలిసింది. ఆ తర్వాత యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తే ఓకే పార్వతీపురం అని ఒకటి ఉంది, అందులో కూడా ఫారెస్ట్ ఉంది అక్కడ పక్కన ఫారెస్ట్ ఉంది కరెక్ట్. అరకు పక్కన అరకు వేరు పార్వతీపురం వేరు, అరకు వేరు పార్వతీపురం వేరు. అదే సార్ అటువైపే, ఐ మీన్ అటు సైడ్ మొత్తం ఇంకా వైజాగ్ దాటిన తర్వాత ఇంకా అటువైపు మొత్తం ఫారెస్ట్. సాంగ్స్ ఏ మేరకు వెళ్ళాయి జనాల్లోకి? సాంగ్స్ సార్ ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ అంటే సార్ సినిమాకి కథకి తగ్గట్టు తీసుకున్నా. అంటే ఇప్పుడు నాకు కూడా ఎట్లుంటుందని అంటే ఒక తరగతి గది దాటి అరే ఆకాశం ఆ పాటలు ఎంత వెళ్ళాయో ఖచ్చితంగా అలాంటి కళ్ళు ఉంటాయి. ఈసారి చేసేటప్పుడు ఇంకా ఉండాలి అని చెప్పి అవసరం సినిమాకి అవసరం. వనవాసం అని ఒక సాంగ్ ఉంది సార్, ఫస్ట్ నుంచి దాన్ని గట్టిగా నమ్మాం. అదొక ఎనర్జీ సాంగ్ వెళుతుంది ఇంకా జనాలకు, ఎందుకంటే అది కూడా వచ్చి వారం అయింది, ఇంకొక సాంగ్ వచ్చి నెల కూడా అవ్వలేదు సార్.
ఇంకేసాం కాబట్టి ఇంకా ఇంకా రేడియోస్లో వాటిలో వెళ్తున్నాం. కానీ చాలామంది నుంచి ఆ మెసేజెస్ అవైతే వస్తున్నాయి. అంటే బేసిక్ ఒకటి సార్, మనం పుష్ చేసి ఎంతోమంది వరకు తీసుకెళ్తున్నాము అన్నది విన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కానీ రీచ్ అవ్వడానికి డెఫినెట్గా టైం పడుతుంది. అంటే ఆ టైంలో సార్ మనకి కలర్ ఫోటో టైంలో లాక్డౌన్ అందరూ ఉన్నారు. ఒక కొత్త కంటెంట్ రావడమే అప్పుడు గగనం, అది రీచ్ అవ్వడం ఈజీగా అయ్యింది. ఇది మీకు టెస్టింగ్ టైం, ఎందుకంటే కలర్ ఫోటో అనేది డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అవునవును సార్. థియేటర్ ఇంతవరకు మీకు థియేటర్ అదే డెబ్యూ, థియేట్రికల్ డెబ్యూ ఇదే కదా. బట్ ఈ సినిమా మీద అఖండ వస్తుంది అనేసరికి వస్తుందంటారా? ఇది నేనేం చెప్పలేను సార్. ఇది ఒకటి, ఇది కొంచెం చూడాలి. ఇంకా ఏదో మొత్తం పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటే తుఫాను ఇచ్చారు కాబట్టి అంటే ఇంకా 12-24 ఎప్పుడు వస్తుంది ఇంకో డేటా ఏం డిసైడ్ అవ్వలేదు. బట్ రకరకాల డేట్లు వినిపిస్తున్నాయి, అందులో 12 చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఇంక ఈ లాస్ట్ మినిట్లో మీరు డేట్ చేంజ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ కదా. అంటే సార్ ఇది ఇంకా ప్రొడక్షన్ కాల్ సార్, ఆ డిసిషన్ మా చేతిలో ఉంటే బాగుంది సార్. ఆల్రెడీ వాళ్ళ 9th కదా. అవును సార్, 8th సార్ ఈరోజు. వాళ్ళ అయితే ఓకే 8th 9th అంటే ఇంకొక 3 days ఉంది. ఈ డేస్లో లాస్ట్ మినిట్ కాల్ చేసుకోలేరు కదా ఇంకా ప్రొడక్షన్, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయింది, ఇంట్రెస్ట్ అయిపోయి జనాల్లోకి రీచ్ వెళ్ళింది. 12 డేట్ ఒకటి. బట్ ఐ థింక్ ఆ డిసిషన్కి విష్ణుప్రసాద్ గారు ఇస్ మోర్ రైట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా థియేటర్లో ఉండడం పెద్ద విషయం ఏం కాదు కదా. ఏమో సార్, అదే నాకు అది పెద్ద సినిమా కూడా కాదు సార్, అది చాలా పెద్ద సినిమా. దాని పేరే అఖండ. పేరే అఖండ ఉంది, దాని పేరే అఖండ. అలా కాదు సార్, అంటే లైక్ మేబీ బిజినెస్ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా సార్. ఐ థింక్ ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పడానికి చాలా అసలు ఆ పర్స్పెక్టివ్ తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారు మీ మనసులో ఏముంటుంది? అదే అంటున్నాను సార్, మాకు మీ మనసులో ఏముంటుంది? దాంతో కూడా వచ్చినా పర్లేదని ఉంటుందా? అసలు అది రాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఈ మాట ఒకటి చెప్తారు సార్, అంటే చాలా మంది కొన్ని ఏంటంటే ఒక చిన్న సినిమా ఉండాలి అని అంటే ఓవర్ఫ్లోస్ వస్తాయి. అదే దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి సార్. అంటే ఒక చాలా కొడితే గట్టి కొట్టాలి అని ఉంది సార్. అంటే అలా ఇలాంటి పిచ్చి పనులు చేయాలని లేదు, వెళ్ళిపోతాం మనం కూడా ఓవర్ఫ్లో చిలకొట్టుతో సరిపెట్టుకునే ఉద్దేశం లేదు. వద్దు సార్, అసలు కొడితే గట్టి కొట్టాలి అన్నట్టు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయాలి. చూద్దాం సార్ పరిస్థితి ఏంటి అన్నది. కానీ ఏదో కాంప్రమైజ్ అయిపోయి వేసేయటము ఏది ఇన్ని రోజులు కూడా డిసెంబర్, ఎందుకనంటే మాకు ఎప్పటి నుంచో వర్క్ జరుగుతున్నా కూడా ఒక డిసెంబర్ ఓకే ఒక స్ట్రాటజీతో వచ్చాం ఇప్పటివరకు. మనకి తెలియదు నిజంగా ఇలాగ పోస్ట్ పోన్ అయ్యిద్ది ఇదంతా తెలియదు, కానీ అది చూడాలి. అంటే ఏమో తెలియదు సార్. అంటే ప్రొడక్షన్ తీసుకోవాల్సిన కాల్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అడిగినంత అది మీకు నిజంగా చెప్పండి వేసేద్దామా అఖండతో పాటు అని అంటే ఖచ్చితంగా నువ్వు అనే చెప్తాను నేను. నువ్వు అంట ఆ ధైర్యం లేదు సార్. బాలకృష్ణ గారి సినిమా ఏంటి సార్, ఎందుకు సార్ అసలు అనవసరంగా? ఎందుకంటే దీని మీద ఎన్ని కెరీర్స్ ఉన్నాయి, మా ఇద్దరు కెరీర్స్ ఎంత స్టేక్స్ ఉన్నాయి. పిచ్చి పనులు చేయకూడదు కదా సార్, అంతే. బట్ సినిమా బాగుంటే 2 సినిమాలు చూస్తారు కదా. అది బిజినెస్ పర్స్పెక్టివ్ సార్. ఈయన బాలకృష్ణ సినిమా వేసినట్టు మా ఇద్దరు కెరీర్లు ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ అంటే చెప్తున్నాను. కాదు సార్, అదే అంటున్నాను నేను. ఒకటే చెప్తాను సార్, నాకైతే అసలు దీనిపైన జీరో నాలెడ్జ్. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్, నాకు తెలియని కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బిజినెస్ డబ్బులు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ నేను అసలు ఎస్ నో అని కూడా చెప్పకూడదు. చెప్పాలి, అదే అంటుంది, నేను కూడా అంటుంది అదే. ఏంటనంటే చెప్పారు ఆయన ఏమని, నేనైతే దాన్ని వేయమని చెప్పను అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, నన్ను అడిగితే నిజంగా మనం వద్దనే చెప్తాము, కానీ ఇంకా వాళ్ళ కాల్ అది. ఎంత డబ్బులు పెట్టి చేసిన నేను వదిలేసుకుంటానంటే వదులుతారు, ఆయన రిలీజ్ చేస్తానంటే చేస్తారు. వాళ్ళ కాల్ సార్. రిలీజ్ చేద్దాం వద్దని మిమ్మల్ని అడిగితే మాత్రం మీరు వద్దంటారు సార్. అసలు అడిగే అంత కూడా కాదు సార్, అది వాళ్ళ ఇష్టం సార్. అది నువ్వేమంటావు చెప్పు అని అంటే డైరెక్టర్ సార్ మీరు. నువ్వేమంటావు సార్, అలా అని కాదులేండి సార్, దీనికి వాళ్ళకి తెలుసు కదా సార్. చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా అయినా హీరో డైరెక్టర్ సార్. ఆ డిస్కషన్లో పార్టే కదా మీరు కూడా. పార్టే, కానీ అదే సార్ ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అని అంటే అది చెప్తాను, కానీ చూడాలి కదా సార్, చాలా ఉంటాయి కదా లాజిస్టిక్స్. రిలీజ్ ఏం ప్లాన్ చేశారు మరి? ఉంది సార్, రేపు ఉందా? మరి మీ మదర్ పిలిస్తే ఇండస్ట్రీలో ఎవరైనా వస్తారు, ఇప్పుడు ఎందుకు ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు ఇంకా లాస్ట్ మినిట్ వల్ల ఇంకా ప్రయత్నాలు నడుస్తున్నాయి సార్. కొన్ని డేట్ ఏదో చేంజ్ అయింది, దానివల్ల ఇంకా ఏంటనేది ఫిగర్ అవుట్ చేస్తున్నాం. మీరు ఆల్సో మాకు కూడా తెలుస్తుంది, మధ్యాహ్నం ఇంకా సాయంత్రం కల్లా తెలుస్తుంది. ఎన్టీఆర్ గారు కానీ సార్ ఎవరైనా పిలిచినారా? ఎన్టీఆర్ గారు నాకు తెలిసి షూటింగ్లో బిజీ అయిపోయారు సార్. ఆయన మా అదృష్టం ఏంటంటే మాకు ఆయన టీజర్ లాంచ్ ఆయన చేశారు. అది నిజంగా అయితే అది నా బ్లెస్సింగ్ అనుకోవచ్చు సార్. ఎందుకంటే
ఆయన సందీప్ గురించి కానీ నా గురించి కానీ సాక్షి గురించి కానీ ఇంకా మా డిఓపి గురించి కూడా చాలా జెన్యున్గా ఆయనకు అనిపించి మాట చెప్పారు. ఆయనకి నా షార్ట్ ఒకటి నచ్చింది, బాణంతో పట్టుకుని ఒక బాంబు పెట్టుకున్నట్టు ఆయన జెన్యున్గా చెప్పారు. ఇవి అన్నీ ఎంత రిలేషన్షిప్ ఉన్నా ఎంత డబ్బులు పెట్టినా వచ్చేవి కావు. అండ్ యాక్టింగ్ కూడా ఎదురు తీసాడని ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆయన అన్నాడు. నాకు చాలా ఈజీగా ఎందుకంటే మాకు రామ్ చరణ్ గారి వల్ల, ఎన్టీఆర్ గారి వల్ల, వీళ్ళందరి వల్ల మాకు ఆల్రెడీ 2-3 ప్రీ రిలీజ్లు అయిపోయినట్టే, కాకపోతే వీడియో ఫార్మాట్ లో, ఆన్లైన్ ఫార్మాట్లో ఆయనే ఆఫ్లైన్లో అవ్వాలి. ఆఫ్లైన్ లో ఇంకా ఆఫ్లైన్లో ఎవరు వస్తారు? ఆఫ్లైన్ లో ఏదో మీ మదర్ ప్లానింగ్ ఏదో ఉండే ఉంటుంది. ఓకే, సో ఎనీవే సార్, చూద్దాం. మీ చేతిలో ఇప్పుడు ఫోల్డెడ్ హ్యాండ్స్ తప్ప మీరు 12 వస్తారా వాళ్ళు 12 వస్తారా అని తెలియదు. సో ఎప్పుడు వచ్చినా కూడా మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ప్రూవ్ అయ్యి మంచి సినిమా అవ్వాలి. వీ హోప్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఆయనకి సెకండ్ సినిమా, మీకు సెకండ్ సినిమా, సో ఇద్దరికి కూడా ద్వితీయ విఘ్నం దాటి ఒక్కటి దాటాలి, అదే మెయిన్. చాలామంది ఇదివరకు ఉండేదండి ఆ సెంటిమెంట్, ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్గా రెండో సినిమాని క్రాస్ చేసేస్తున్నారు. అంతే, ఆ ప్రాబ్లం లేదు. మీరు కూడా క్రాస్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.